ఛాన్స్ అంటూ అభ్యర్థించి అధికారంలోకి వచ్చిన జగన్ జీవితాంతం తానే సీఎంగా ఉంటానని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. తన పార్టీ వారిని కూడా అదే ఫ్యాంటసీలోకి నెట్టేశారు. దాంతో 5 ఏళ్లు జగన్ టీం రాష్ట్రంలో ఆడిందే ఆట అన్నట్లు నడిచింది. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్ము నిలువునా దోచుకుంది. అధికారం పోవడంతో వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. గత సర్కార్ అవినీతి లెక్కలు ఇంకా తేలలేదు. ఆ క్రమంలో అప్పుడు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు ఇప్పుడు సెక్యూరిటీ భయంతో కోర్టులను ఆశ్రయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు ఏడ్చినంత పని చేశారు. తర్వాత కొన్ని రోజులు తన తాడేపల్లి ప్యాలెస్లో సమీక్షలు పెట్టుకుని పులివెందుల వెళ్లారు. సొంత నియోజకవర్గంలో పనులు చేసిన చోటామోటా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నిలదీయడంతో బెంగళూరు ప్యాలెస్కు మకాం మార్చేశారు. ఆయన బెంగళూరు వెళ్లిపోయాక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రం విడిచి వెళ్లిపోయే ముందు ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటల్ని సదరు నేతలు లేటుగా లీక్ చేస్తున్నారు. ఫలితాలు చూశాక షాక్ అయ్యానని, అంత చేసినా ఫలితాలు రివర్స్లో రావడంతో అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించిందని వ్యాఖ్యానించారట. ఆ షాక్లో నుంచి బయటకు రావడానికి 2-3 రోజుల పైనే పట్టిందని, అయితే ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని, ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండని నేతలకు ధైర్యం చెప్పారంట. అలా వారికి అంత ధైర్యం చెప్పి వయా పులివెందుల బెంగళూరుకు సతీ సమేతంగా వెళ్లిపోయిన ఆయన తిరిగి రాష్ట్రానికి ఎప్పుడొస్తారన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇక అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంత భయంగా గడిపారో బయట పెడుతుంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పదవిలో ఉన్నంతకాలం పరదాల చాటున తిరిగిన జగన్ సెక్యూరిటీ 986 మంది ఉండేవారట. అది తెలిసి 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భద్రత ఎంతమంది ఉన్నారు? 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు. మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు, పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? మా మంత్రులు కూడా చెప్పా, క్యాబినెట్లో కూడా చెప్పా, సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమి రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నాం. ఇప్పుడు ఏ హోదా లేకుండా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్ పదవిలో ఉన్నప్పుడు తన తాడేపల్లి ప్యాలెస్ వైపు ఎవరూ రాకుండా బోలెడు ఆంక్షలు అమలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ ఆంక్షలు తొలగించగానే యథావిధిగా భయపడిపోయారు. హడావిడిగా 30 మంది బౌన్సర్లతో ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ భయమే ఆయన టీంకి కూడా పట్టుకుంది. జగన్ సర్కార్లో నెంబర్ 2గా రాచరికం వెలగబెట్టిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టలేని స్థితిలో ఉన్నారు. తాజాగా పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డికి ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తున్నట్లే 1+1 భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలనేది సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుందని పిటిషన్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెక్యూరిటీని ఎందుకు కోరుకుంటున్నారు? వ్యక్తిగతంగా గొడవలు లేవని చెప్పుకునే వ్యక్తిపై ఎవరికి కక్ష ఉంటుంది? సీమలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన పెద్దిరెడ్డి ఇప్పుడు ఎందుకు సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించారు? పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, కుప్పంలో ఆయన తయారు చేసుకున్న సొంత సైన్యం ఏమైంది? తండ్రితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి సైతం సెక్యూరిటీ కోసం ఎందుకు కోర్టుకెక్కారు? పెద్దిరెడ్డి ఆక్రమణలు, కబ్జాల దందాలతో నష్టపోయిన వారి వల్ల ప్రమాదం ఉందని భయపడుతున్నారా అన్న అంశాలపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.